నమస్తే, వెల్కమ్ టు హెల్ప్ లైన్. ఇవాల్టి హెల్ప్ లైన్ కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోతున్న అంశం గర్భిణీ స్త్రీలు ఆహారం. 9 నెలలు గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఆహారపరంగా ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలియక కొంతమంది బాధపడుతుంటారు. మరికొంతమందికి మానసికంగా శారీరకంగా వచ్చేటువంటి ఇబ్బందులకు పరిష్కారం ఏంటో తెలియక సతమతమవుతూ ఉంటారు. ఇలా ఈ 9 నవమాసాలు కూడా వాళ్ళు ఎంతో కష్టంతో భయంతో ప్రసవన చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి గర్భిణీ స్త్రీలు ఈ కరోనా సమయంలో ఎస్పెషల్లీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటిస్తే మరి 9 నెలల్లో కూడా వాళ్ళు ఎటువంటి భయాందోళనలు చెందకుండా జాగ్రత్తగా సేఫ్గా డెలివరీ అనేది జరుగుతుందనే విషయాలు కూడా ఈరోజు మన హెల్ప్ లైన్ కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వీటి గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్మయి గారు, చీఫ్ డైటీషియన్ అపోలో క్రిడెల్. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీకెవరికైనా సరే ఈ గర్భిణీ స్త్రీలు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, వాళ్ళు ప్రస్తుతం ఎటువంటి నియమాలు పాటిస్తే మంచిది, అలాగే మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా సరే మీరు లైవ్లో కాల్ చేసి మీరు మేడం గారితో మాట్లాడచ్చు. కింద కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడండి. మరి డాక్టర్ గారితో మాట్లాడి ఈనాటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎస్పెషల్లీ ఈ కరోనా టైంలో కూడా ప్రెగ్నెన్సీ ఎవరికైతే కన్ఫర్మ్ అవుతుందో వాళ్ళు చాలా భయపడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రెగ్నెన్సీ టైంలో, ఈ కరోనా టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఎటువంటి ఫుడ్ ఎస్పెషల్గా తీసుకుంటే ఈ టైంలో వాళ్ళు కొంచెం సేఫ్గా ఉండొచ్చు అంటారు? సో ఇప్పుడు ఈ COVID-19 టైం అనేది ఇట్స్ అ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. అంటే ముందు కంటే కూడా ఇప్పుడు ఇంకెక్కువగా జాగ్రత్తలు పాటించాలి. సో ఫ్రీక్వెంట్లీ హాస్పిటల్ విజిట్స్కి చేయని అవసరం లేదు. ఎప్పుడైతే ఇంపార్టెంట్ ఉందో అప్పుడే, లైక్ ఫీటల్ స్కాన్స్ కానీ, ఎప్పుడైతే గైనకాలజిస్ట్తోని అండ్ డైటీషియన్తో అపాయింట్మెంట్స్ ఉన్నాయో అప్పుడే వస్తే బెటర్. ఎందుకంటే ఫ్రీక్వెంట్ ట్రిప్స్ బయటికి వెళ్ళడము ఇలాంటివి కొన్ని రోజులు మానేస్తేనే బెటర్. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ సేఫ్. ఇంట్లోనే ఉంటే దట్ ఈస్ మచ్ బెటర్. అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏమవుతుందంటే లైక్ ద న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ అనేవి చాలా హైగా ఉంటాయి. అంటే ద న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఇంక్రీజ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ అ హెల్దీ వెయిట్ గెయిన్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ. అంటే యూజువలీ వెన్ అ పేషెంట్ కమ్స్ టు మీ వాట్ ఐ డూ ఇస్, నేను వాళ్ళ ప్రీ ప్రెగ్నెన్సీ బాడీ వెయిట్ ఎంత ఉందో ఫస్ట్ అడుగుతాను. లైక్ ఆర్ దే ఓవర్ వెయిట్ ఆర్ అండర్ వెయిట్ ఆర్ ఆర్ దే ఇన్ దేర్ నార్మల్ ఐడియల్ వెయిట్. సో ఇట్లాంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ తీసుకొని దెన్ ఓన్లీ ఐ హెల్ప్ దెమ్ ఇన్ ప్లానింగ్ అ డైట్ అండ్ ఎలాంటి ఆహారం తీసుకోవాలో అనేది. ఎందుకంటే వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సూట్ అయిన డైట్ ఇంకొకరికి సూట్ అవ్వదు. లైక్ ఇట్ చేంజెస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అంటే ఒక్కొక్కరు ఆహారపు అలవాట్లు వేరేగా ఉంటాయి అండ్ వాళ్ళకి ఫుడ్ ఎలర్జీస్ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ స్పెషలీ they don't feel like eating certain foods, they feel like eating certain foods. So ilanti time lo valaku first of all they require good counseling, ante diet counseling, ఆహారం ఎలాంటివి తీసుకోవాలి, because it is not just for the mother and the fetus development. అంటే పుట్టబోయే బేబీకి కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ the mother's nutritional needs directly depend upon the infant's nutritional needs. Because whatever the mother is eating, it will directly go to the baby's growth. ఇప్పుడు inside the stomach from the start of conception, అంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ తెలిసిందో, from a small cell it turns into a big baby. సో ఆ గ్రోత్ ఇంక్రీజ్ అవ్వాలి బేబీది ఇన్సైడ్ ద స్టమక్, లైక్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఓన్లీ బికాస్ ఆఫ్ న్యూట్రిషన్. లైక్ 100% న్యూట్రిషన్ ప్లేస్ అ రోల్. So that then only the mother can deliver a healthy birth weight infant. ఎలాంటి ఆహారం తీసుకోవాలని మీరు అడిగారు కదా. there are different 5 food groups like whole grains, fruits and vegetables and pulses అంటే dals, sambars and cereals and pulse products, milk and milk products. So ఇలాంటి 5 food groups నుంచి we have to ensure that they are taking a little more extra compared to the balanced diet. And ఇంకోటి ఏంటంటే చాలా మంది చెప్తూ ఉంటారు లైక్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ దే షుడ్ ఈట్ ఫర్ 2, ఒకరికి కాదు ఇద్దరి కోసం తినాలి. దట్ ఈస్ అ వెరీ రాంగ్ కాన్సెప్ట్. ఇద్దరి కోసం తినాలి అవసరం లేదు. అట్లీస్ట్ తినే ఆహారంలో న్యూట్రిషియస్ ఐటమ్స్ ఉండాలి. ఇట్ షుడ్ బి అ బ్యాలెన్స్డ్ డైట్ విత్ లిటిల్ ఎక్స్ట్రా ఫీడ్స్ అంతే. అంతేకాని
ఎక్సెస్గా తింటే ఏమవుతుందంటే దానికి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. కానీ అక్కడ ఏమనుకుంటారంటే మదర్ ఇంకా వీక్ అయిపోతారేమో, అందుకనే ఇంకా ఎక్కువ తినండి అని చెప్తూ ఉంటారు కదా, ఆ టైంలో నిజంగా ఎక్కువగా కూడా తినలేరు యాక్చువల్లీ. అంత యూ షుడెంట్ ఫోర్స్ ద మదర్ టు ఈట్ ఇన్ ఎక్సెస్, బట్ it is important to include all the 5 food groups to ensure it is a balanced diet. అంటే తినే ఆహారంలో ఇంపార్టెంట్ న్యూట్రిషియస్ ఐటమ్స్ ఉంటే డెఫినెట్లీ దే హ్యావ్ అ హై ఛాన్స్ ఆఫ్ డెలివరింగ్ అ హెల్దీ బర్త్ వెయిట్ బేబీ. ఎందుకంటే ఇన్ ద హాస్పిటల్ ఐ కీప్ సీయింగ్ సో మెనీ లో బర్త్ వెయిట్ ఇన్ఫెంట్స్. అంటే పుట్టిన తర్వాత బర్త్ వెయిట్ ఆఫ్ ద బేబీ ఈజ్ వెరీ లెస్ దాన్ 1 kg ఆర్ లెస్ దాన్ 2 kgs. సో దే ఆర్ అట్ అ హయ్యర్ రిస్క్. అది ఎందుకు అంత తక్కువగా ఉంది? బికాస్ ద మదర్స్ న్యూట్రిషనల్ స్టేటస్ ఇస్ నాట్ గుడ్. ఓకే. సో అందుకే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ దే షుడ్ బి వెరీ కాషియస్. అంటే ఎవ్రీ ఐటమ్ వాళ్ళు తినే ముందు వాళ్ళు ఆలోచించాలి, ఆర్ దే ఈటింగ్ కరెక్ట్లీ ఇన్ కరెక్ట్ క్వాంటిటీస్, అండ్ క్వాంటిటీ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో ఓకే మేడం, ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో మేడం, నమస్తే. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కామారెడ్డి జిల్లా. ఓకేనండి, మీకు డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారికి. ఏం లేదు మేడం, నడుము వస్తుంది. హలో. హలో. ఓకే, బ్యాక్ పెయిన్ ఉంది. అంటే మీరు ప్రెగ్నెన్సీ ఉందా అండి మీకు? అవునండి, ఇప్పుడు 4వ నెల. ఓకే. సో మీ కంప్లైంట్ బ్యాక్ పెయిన్ ఉందా మీకు? ఓకే. ఒక్క బ్యాక్ పెయిన్ అయినా ఇంకేమైనా ఉన్నాయా అమ్మా సమస్యలు? ఏం లేదు మేడం, ఓన్లీ నడుము వస్తుంది. ఓకే. ఓకే, మీకు సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటే మీరు స్లీపింగ్ పొజిషన్స్ కొంచెం చేంజ్ చేయాలమ్మా. మీరు అట్లీస్ట్ రోజుకి 8 hours ఆఫ్ స్లీప్ ఉండాలి. 8 గంటలు మీరు పడుకోవాలి. అండ్ మీరు పడుకునే పొజిషన్స్ ఈదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ పడుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఆ బ్యాక్ పెయిన్ తగ్గడానికి మీరు డైలీ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. మీరు బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి, ప్లస్ ఆ బ్యాక్ పెయిన్, ఆ నడుము నొప్పి తగ్గడానికి మీరు రోజు బాదాం, పిస్తా, అక్రోట్, ఇవి అట్లీస్ట్ 4 of each, అంటే ఒక్కొక్క డ్రై ఫ్రూట్ 4 పార్ట్స్ లాగా డివైడ్ చేసి మీరు అది పౌడర్ లాగా చేసుకొని మిల్క్లో మిక్స్ చేసుకొని తీసుకోండి. అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. మీరు కాల్షియం ఎక్కువగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి, లైక్ ఆకుకూరలు, పాలకూర, తోటకూర, ఇవి ఎక్కువగా తీసుకోండి. ఇవి సాంబార్లో అండ్ పప్పులో కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు, బికాస్ దే ఆర్ వెరీ రిచ్ ఇన్ కాల్షియం. అండ్ మీకు బ్యాక్ పెయిన్ డెఫినెట్లీ తగ్గుతుంది. అండ్ మీకు నచ్చితే సోయా మిల్క్ కూడా అట్లీస్ట్ వీక్లీ 2 or 3 times మీరు తాగొచ్చు. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూట్రిషన్ టిప్స్ ఫర్ బ్యాక్ పెయిన్. అండ్ కూర్చునే పొజిషన్స్ కూడా ఎక్కువసేపు ఒకటే పొజిషన్లో కూర్చోవద్దు. కొంచెం సింపుల్ ట్రెడిషనల్ యోగా ఆర్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండండి. ఎక్కువ విగరస్ ఎక్సర్సైజెస్ కాకుండా సింపుల్ అండ్ ఈజీ ఎక్సర్సైజెస్. అండ్ కూర్చునే పొజిషన్స్ కంఫర్టబుల్గా ఉండాలి. సిట్ ఆన్ సమ్ కుషన్ సోఫా ఆర్ డోంట్ లిఫ్ట్ ఎనీ హెవీ వెయిట్స్, డోంట్ బెండ్ డౌన్. అండ్ అట్లీస్ట్ మీరు 8 hours అన్న పడుకోవాలి మీరు. అండ్ స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి. దీంతో మీకు బ్యాక్ పెయిన్ డెఫినెట్లీ తగ్గిపోతుంది. మేడం, అలాగే ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక కూడా ఫస్ట్ 3 months అనేది చాలా క్రూషియల్. ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు కదా. సో ఆ ఫస్ట్ 3 monthsలో ఎవరైతే మదర్ ఉంటారో తను తీసుకోవాల్సిన డైట్ ఏ విధంగా ఉండాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్రెగ్నెన్సీ అనేది ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ట్రైమెస్టర్స్. ఫస్ట్ ట్రైమెస్టర్ కమ్స్ అండర్ ఫస్ట్ 3 months, followed by second trimester, next 3 months, and the last third trimester, the last 3 months. ఇప్పుడు ఈ ఫస్ట్ ట్రైమెస్టర్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ కన్సెప్షన్ ఫస్ట్ 3 months ఆర్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఈ టైంలో మదర్ చాలా కేర్ఫుల్ ఉండాలి, కాషియస్ ఉండాలి, అండ్ బలమైన ఆహారం తీసుకోవాలి. అండ్ తను ఎవ్రీ మంత్ వెయిట్ గెయిన్ అవుతున్నారా లేదా వాళ్ళు దే షుడ్ కీప్ చెకింగ్ దేర్ వెయిట్, అంటే మానిటర్ చేస్తూ ఉండాలి వెయిట్. సో వెయిట్ గెయిన్ ఎప్పుడు అవుతుంది? వెన్ దే ఆర్ ఈటింగ్ వెల్, దే కెన్ మానిటర్ దేర్ వెయిట్. అండ్ బేసికలీ ఇప్పుడు ఏంటంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అండ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి, స్పెషలీ ఐరన్. ఎందుకు అంటే లైక్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ దెర్ ఆర్ సమ్ చేంజెస్ విచ్ టేక్ ప్లేస్ ఇన్ ద బాడీ. హార్మోనల్ చేంజెస్ ఉంటాయి అండ్ బాడీలో ఫిజియోలాజికల్ చేంజెస్ ఉంటాయి. అండ్ ఈవెన్ ఆర్గన్స్
are going to enlarge, like mammary glands are going to enlarge, and లోపల ఉన్న blood volume అనేది expand అవుతుంది. ఓకే. ఆల్ రైట్, మెటర్నల్ టిష్యూస్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. సో దానివల్ల న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ మనం ఎక్కువగా తీసుకోవాలి లైక్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో గర్భిణీ స్త్రీలు బలమైన ఆహారం తీసుకోవాలి, స్పెషలీ ఎంఫసైజ్ ఆన్ ఐరన్ రిచ్ ఫుడ్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, కాల్షియం రిచ్ ఫుడ్స్, అండ్ ఇంకోటి ఫోలిక్ యాసిడ్, దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఫోలిక్ యాసిడ్ అండ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆ బ్లడ్ వాల్యూమ్ అంటే ఐరన్ లెవెల్స్ అనేది దే విల్ మెయింటైన్, హెమోగ్లోబిన్ లెవెల్స్ అట్లీస్ట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇట్ షుడ్ బి అరౌండ్ 11 to 12 గ్రామ్ పర్ డెసిలీటర్. ఐరన్ లెవెల్స్ ఒకవేళ తక్కువ ఉంటే దెన్ దే ఆర్ ఇన్ ద డేంజర్ జోన్. సో ఫస్ట్ 3 months they should ensure that they are eating more of iron rich foods and folic acid rich foods. ఈ iron అనేది it is present in dark green leafy vegetables, ఓకే. fish, chicken, red meat, liver, మటన్ లివర్లో కూడా ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఫర్ నాన్ వెజిటేరియన్ పీపుల్. అండ్ ఫర్ వెజిటేరియన్స్ దే కెన్ ఇంక్లూడ్ మోర్ ఆఫ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లైక్ రాజ్మా, చోలే. దాల్స్లో కూడా కాంబినేషన్ తీసుకోవాలి విత్ డ్రమ్ స్టిక్స్ ఇన్ టు ఇట్. ఓకే. అండ్ పరాటాస్ తీసుకోవచ్చు అండ్ విత్ సమ్ కౌ గీ ఆన్ ఇట్, ఆవు నెయ్యి తీసుకున్న చాలా మంచిది. సో దే షుడ్ ఎంఫసైజ్ మోర్ ఆన్ ఐరన్ రిచ్ అండ్ ఫోలిక్ యాసిడ్ రిచ్ ఫుడ్స్ ఎస్పెషలీ ఇన్ ద ఫస్ట్ ట్రైమిస్టర్. ఓకే మేడం, నెక్స్ట్ మంత్స్లో ఎలాంటి డైట్ తీసుకోవాలనే విషయం తెలుసుకునే ముందుగా కాలర్ అయితే ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను భద్రాచలం నుంచి మాట్లాడుతున్నానండి. ఓకేనండి, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నాకు పీసీఓడి ఉందండి. పీసీఓడి ఉంటే మెడిసిన్ వాడుతున్నాను ప్రెగ్నెంట్. టూబ్స్ ఎక్స్రే తీసాను, అంత నార్మల్ గానే ఉందని చెప్పారు. మొన్ననే ఎగ్ రిలీజ్ అవుతుందని ఇంజెక్షన్ చేశారు. అసలు ఇంజెక్షన్ దేనికి చేస్తారు, అది ఏంటి అని తెలుసుకుందామని కాల్ చేశానండి. సో తనకి పీసీఓడి ఉంది అంట. ఓకే. సో ఇంజెక్షన్స్ ఏవో చేశారంట. సో ఇంజెక్షన్స్ ఎందుకు చేశారు ఈ టైంలో తెలుసుకుందాం అని చెప్పి కాల్ చేశాను అంటున్నారు. పీసీఓడి ఉన్నప్పుడు మీ బరువు ఎంత ఉందండి ఇప్పుడు కరెంట్లీ? మీ వెయిట్ ఎంత ఉంది? హలో, హలో, మీ వెయిట్ ఎంత ఉందండి? ఫస్ట్ పీసీఓడి ఎక్కువ ఉన్నప్పుడు 81 ఉందండి, ఇప్పుడు 75 వచ్చాను. 75. ఓకే. సో మీ హైట్కి మీ వెయిట్ ఎక్కువ ఉన్నట్టున్నారు మీరు. యూజువలీ ఓవర్ వెయిట్ వాళ్ళకు పీసీఓడి అనేది ఒకటి వస్తుంది. సో దానివల్ల ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. బికాజ్ దీస్ సిస్ట్స్ ఆర్ వెరీ డేంజరస్. అంటే ఈ పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు ఈ పీసీఓడిని. సో ఇది తగ్గాలి అంటే ఫస్ట్ మీరు వెయిట్ తగ్గాలి, బరువు తగ్గాలి. అది ఆహారంతోనే మీరు యాక్చువల్లీ తగ్గొచ్చు. ఇంజెక్షన్స్ ఎందుకు ఇచ్చారు అంటే మీకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళని అడగాలి మీరు ఇంజెక్షన్స్ ఎందుకు ఇచ్చారో అనేది. బికాజ్ ఐ డోంట్ నో వాట్ మెడికేషన్ యు ఆర్ ఇన్. నేను మీకు ఆహారం గురించి కొన్ని టిప్స్ ఇస్తాను, అది ఫాలో అయితే డెఫినెట్లీ మీకు ఆ పీసీఓడి కూడా పోతుంది. బట్ యూ షుడ్ ఫాలో అ హెల్దీ డైట్ అండ్ లో క్యాలరీ డైట్. లో క్యాలరీ డైట్ అంటే యూ షుడ్ ఎన్ష్యూర్ మోర్ ఆన్ లెస్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి. ఫైబర్ అంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఫుడ్ ఐటమ్స్. అట్ ద సేమ్ టైం ఫ్యాట్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవద్దు. హై ఫ్యాట్ ఫుడ్స్ తక్కువ చేసి యూ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, ఇంకా ఐరన్ రిచ్ ఫుడ్స్. సో డైట్తోనే మీరు బరువు తగ్గుతారు. తగ్గిన తర్వాతనే మీకు ఆ పీసీఓడి అనే ప్రాబ్లం మీకు తక్కువ అవుతుంది. అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అట్లీస్ట్ 45 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ లేదా జాగింగ్, ఆర్ ఇంట్లోనే మీరు ట్రెడిషనల్ యోగా చేసుకోవచ్చు, ఆర్ సూర్య నమస్కార్. అండ్ వాటర్ ఇంటేక్ షుడ్ బీ గుడ్. అండ్ ఎలక్ట్రోలైట్ రిచ్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి మీరు, అంటే కొబ్బరి నీళ్ళు అట్లీస్ట్ రోజు కాకపోయినా ఆల్టర్నేట్ డేస్ తాగాలి. అండ్ ప్రోటీన్ ఫుడ్స్ కంపల్సరీలీ మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి. దీంతో మీకు పీసీఓడి అనే ప్రాబ్లం తగ్గుతుంది. ఇట్ షుడ్ బి అ లో క్యాలరీ, హై ప్రోటీన్ అండ్ లో కార్బోహైడ్రేట్ డైట్. ఓకే మేడం, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము కేరళ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకేనండి, మీ డౌట్ ఏంటో అడగండి. అదే ఇప్పుడు నాకు 6 months మేడం. చెప్పండి. హలో, నాకు అదే 6 months మేడం. నాకు వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది మేడం. ఓకే. సో అదేమైనా ప్రాబ్లమా అని చెప్పి అడుగుదాం అనుకుంటున్నారా? అవును మేడం.
ఓకే. ఓకే, మీకు పెయిన్ ఏమైనా అనిపిస్తుందా? పెయిన్, సివియర్ పెయిన్ ఇన్ ద యూటరస్ ఆర్ ఏమీ లేదు మేడం, లెగ్ పెయిన్స్ వస్తున్నాయి మేడం. వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉందంటే దాని వాపులు అవి వస్తున్నాయి మేడం. ఓకే. సో కాలు వాపులని పీడల్ ఎడిమా అంటారు. దట్ ఈస్ అ కామన్ సిమ్టమ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అది తక్కువ కావాలంటే మీరు వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు అట్లీస్ట్ 3 లీటర్స్ వాటర్ తాగండి. సో ఆ కాలు వాపులు వచ్చినా కూడా అవి కొంచెం తగ్గుతూ ఉంటాయి. అండ్ వైట్ డిశ్చార్జ్ అన్నారు కదా, దానికి కూడా దానివల్ల మీకు వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో డ్రింక్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఫ్రూట్ జ్యూసెస్, సూప్స్, హాట్ సూప్స్ ప్రిపేర్డ్ అట్ హోమ్, ఇంకా కోకోనట్ వాటర్, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. బార్లీ వాటర్, సాగో వాటర్, ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ తీసుకోవచ్చు, బట్ షుగర్ వేసుకోకండి. వెజిటేబుల్ సూప్స్ ఆర్ చికెన్ సూప్ కూడా తీసుకోవచ్చు. లంచ్ మీరు స్టార్ట్ చేసే ముందు కంపల్సరీ స్టార్ట్ విత్ సూప్. సో దిస్ వే if you are taking good amount of fluids in your diet, it is going to help you. But please consult gynecologist ni kuda meer consult chesi, please tell her about the white discharge. But with this diet tips, definitely that will reduce. మేడం, అలాగే ఇందాక మనం ఫస్ట్ 3 monthsలో ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు 3rd month నుంచి 6th month వరకు నెక్స్ట్ ఉండే 3 months ఏవైతే ఉంటాయో అవి కూడా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. ఆ టైంలో మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి? సో 3rd month to 6th month అంటే దిస్ ఇస్ ద సెకండ్ ట్రైమెస్టర్. 3rd, 4th and 5th month, sorry 4th, 5th and 6th month is the second trimester. సెకండ్ ట్రైమెస్టర్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. Follow a millet based diet. Millet based diet ante it should be a cereal and millet combination lo undali. So that is packed with phytonutrients, that is packed with fiber, but it should be a balanced diet malli. And at the same time barul ekkuva lepoddu, like ekkuva heavy items and all, they are not supposed to lift, especially in this second trimester. And they have to focus more on millets like ragi, కీన్వా అంటారు. ఇట్స్ అ సూపర్ ఫుడ్. తెలుగులో దాన్ని కొర్రలు, సామెలు, రాగి ఇవి ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. ఇట్ షుడ్ బీ ఇన్ అ కాంబినేషన్ బేస్డ్. ఇప్పుడు చపాతీస్ ఎక్కువగా ప్రిఫర్ చేసిన వాళ్ళు దే కెన్ ఆప్ట్ ఫర్ మల్టీగ్రెయిన్ చపాతీస్ ఆర్ వీట్ అండ్ జోవార్ కాంబినేషన్లో, ఆర్ బాజ్రా కాంబినేషన్, ఆర్ సంథింగ్ లైక్ రాగి చపాతీస్ ఆర్ మల్టీగ్రెయిన్ చపాతీస్ ఆర్ బెస్ట్. వెజిటబుల్ కర్రీస్ అన్నీ తినొచ్చు, బట్ దే షుడ్ టేక్ ఇట్ ఇన్ అ కర్రీ ఫామ్ which is less spicy and less oily. Highly spicy foods అనేవి అవాయిడ్ చేయాలి, or else it will lead to heart burning sensation. That is one more complication which might occur in the second trimester. అంటే it is a symptom, అంటే బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది హార్ట్లో ఇన్ ద సెకండ్ ట్రైమెస్టర్. సో అది అవాయిడ్ చేయడానికి దే షుడ్ అవాయిడ్ ఆల్ ద గ్రీజీ అండ్ హైలీ స్పైసీ ఫుడ్స్. దే షుడ్ హ్యావ్ స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్. అంటే ఎవ్రీ 2 hours దే షుడ్ ఈట్ సంథింగ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. దానివల్ల వాళ్ళకు అలాంటి సిమ్టమ్స్ రావు, హార్ట్ బర్నింగ్ సెన్సేషన్. అండ్ ఇంకో సిమ్టమ్ ఏంటంటే దే మైట్ హ్యావ్ కాన్స్టిపేషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఆ కాన్స్టిపేషన్ వల్ల దే షుడ్ నెవర్ పుట్ ప్రెషర్ ఆన్ ద స్టమక్ ఆర్ అబ్డోమెన్ పైన ప్రెషర్ వేయొద్దు. దే షుడ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. దే షుడ్ ఈట్ మోర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేయాలి ఆహారంలో. అండ్ హోల్ వీట్ ప్రోడక్ట్స్ అంటే హోల్ గ్రెయిన్స్ లైక్ రైస్, బాజ్రా, రాగి, చపాతీస్ ఇవన్నీ ఎక్కువగా ఇంక్లూడ్ చేయడం వల్ల ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఆఫ్ కాన్స్టిపేషన్. అండ్ ఎర్లీ మార్నింగ్ లేసినప్పుడు కూడా దే హ్యావ్ టు డ్రింక్ వార్మ్ వాటర్ విత్ హనీ అండ్ లైమ్. సో దట్ వే ఇట్ ఈస్ గోయింగ్ టు మెటబలైజ్ దేర్ బాడీ. అండ్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఏంటంటే ఈ సెకండ్ ట్రైమెస్టర్లో వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. బికాస్ నేను చెప్పాను కదా ఎవ్రీడే దే షుడ్ హ్యావ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. కంపల్సరీ 1 వైటమిన్ సి రిచ్ ఫ్రూట్ ఉండాలి, స్పెషలీ ఇన్ దిస్ కోవిడ్ టైమ్. వైటమిన్ సి అని ఎందుకు చెప్తున్నానంటే ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు ఫైట్ అగేన్స్ట్ ఇన్ఫెక్షన్స్. ఎట్లాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా వైటమిన్ సి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ స్ట్రెంగ్తెన్ అవుతాయి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఈదర్ ఆరెంజ్ ఆర్ స్వీట్ లెమన్, బత్తాయి ఆర్ గువావా అంటే జామ పండు, ఆర్ ఎల్స్ లైమ్ జ్యూస్ ఆల్సో. ఇవన్నీ అవైలబుల్ లేకపోతే సింపుల్ లైమ్ అండ్ హనీ కాంబినేషన్లో కూడా దే కెన్ డ్రింక్. సో సిట్రస్ ఫ్రూట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎందుకంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు ద ఇమ్యూనిటీ లెవెల్స్ ఆర్ లిటిల్ డౌన్, స్పెషలీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఉమెన్ ఆర్
స్లైట్లీ ఆన్ ద వీకర్ సైడ్, అవును. ఇమ్యూనిటీ కొంచెం తక్కువనే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉన్న కరెంట్ సిచ్యువేషన్లో ఇంకా అతి జాగ్రత్తగా ఉండడమే ఉండాల్సిన మంచిది. పరిస్థితి కాబట్టి సో దే షుడ్ ఈట్ మోర్ ఆఫ్ అ బ్యాలెన్స్డ్ డైట్ విత్ మిల్లెట్స్, cereals, milk and milk products, protein and iron rich foods is something which I suggest in the second trimester. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి. నా పేరు సుధా. నేను సికింద్రాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకేనండి సుధా గారు, మీకున్న డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారికి. అంటే నాకు PCOD ఉందండి. ఈ మధ్య నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, సెకండ్ మంత్ అండి. ఓకే, సో దేని గురించి భయపడుతున్నారు మీరు? అంటే నాకు కొంచెం పీరియడ్ వచ్చే స్టమక్ పెయిన్ వస్తుందండి, లైట్ గా వస్తుంది. పీరియడ్ వచ్చే స్టమక్ పెయిన్ ఏమైనా ప్రాబ్లమా అండి? టెన్షన్ వచ్చేస్తుంది బాగా, పీరియడ్ వస్తుందేమో అని. అంటే ఆల్రెడీ మీరు కన్ఫర్మ్ అని చెప్పారు కదండి. కన్ఫర్మ్ అండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కూడా టెస్ట్ చేసి కన్ఫర్మ్ అని చెప్పారు. ఓకే, మీకు పెయిన్ రావడం వల్ల మీరు భయపడుతున్నారా? అంతేనండి. పెయిన్ కూడా చాలా లైట్ గా వస్తుందండి. పీరియడ్ వచ్చే పెయిన్ చాలా లైట్ గా వస్తుంది. సో యాక్చువల్లీ మీకు పీరియడ్స్ రావు ఇప్పుడు, ఎందుకంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు ఫర్ ద నెక్స్ట్ 9 months మీకు పీరియడ్స్ రావు. ఫస్ట్ మీరు ఆ భయము, టెన్షన్ అనేది ఫస్ట్ మైండ్లోకి వెళ్ళి తీసేయండి. దట్ ఈస్ జస్ట్ అ సైకలాజికల్ ఫీలింగ్ అంతే. మీకు అది రాదు, ఎందుకంటే డాక్టర్ గారు ఆల్రెడీ మీకు చెప్పారు అంటున్నారు కదా, యువర్ ప్రెగ్నెన్సీ ఈజ్ కన్ఫర్మ్డ్. సో రిమూవ్ దట్ ఫియర్ అండ్ టెన్షన్ ఫ్రమ్ యువర్ మైండ్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. మీ హెల్త్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ ఆలోచించడం మానేసి, మీకు పెయిన్ సివియర్గా ఎక్కడుంది అంటే స్టమక్ పెయిన్ ఉందా లేక ఇస్ ఇట్ ఇన్ ద యూట్రస్? అంటే అదే పొత్తి కడుపులో నొప్పి వస్తుంది, లైట్ గా వస్తుంది, ఎక్కువ కాదు. జస్ట్ 1 minute 30 seconds అలా అప్పుడప్పుడు. వాటర్ ఎంత తీసుకుంటున్నారు రోజుకి? డైలీ 3 liters తీసుకుంటున్నాను. వాటర్ ఎక్కువ తాగమన్నారు, తాగుతున్నాను. వాటర్ మంచిగా అనిపించట్లేదండి. ఏం తినాలనిపించదు, కానీ మీరు కంపల్సరీగా తినాలి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇట్ ఈస్ కంపల్సరీ దట్ యూ షుడ్ ఈట్ అండి. మీరు తినకపోతే ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ హెల్త్ అండ్ యువర్ బేబీస్ హెల్త్. సో వాటర్ ఎక్కువగా తీసుకోండి అండ్ కొబ్బరి నీళ్ళు రోజు తాగండి. అట్లీస్ట్ 1 glass ఆఫ్ కోకోనట్ వాటర్ ఇస్ కంపల్సరీ. అండ్ ఆహారం కూడా మంచివి తీసుకోండి. నేను చెప్పినవన్నీ పాటించండి కరెక్ట్గా. ఆకుకూరలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఎక్కువగా తినాలి మీరు. నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో, హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను గుంటూరు నుంచి మాట్లాడుతానండి. ఓకేనండి, మీకున్న డౌట్ ఏంటి? మేడం, నేను 6th month ప్రెగ్నెంట్ మేడం. హలో, చెప్పండి, వింటున్నారు డాక్టర్ గారు, మీ సమస్య ఏంటి చెప్పండి. IVF ద్వారా నేను ప్రెగ్నెంట్ అయ్యాను మేడం. ఓకే, కానీ నాకు వామిటింగ్స్ ఎక్కువ అవుతుంది మేడం, తిన్నట్లు పడిపోతుంది. అలాగే కసర పడుతుంది మేడం. ఏమన్నారు? ఏంటండి? కసర పడుతుంది మేడం. వామిటింగ్స్ అవుతున్నాయి అన్నారు. అవును మేడం. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా వామిటింగ్స్తో పాటు? వామిటింగ్స్ ఫెక్సికియర్ టాబ్లెట్ నేను 5 months వాడాను మేడం. అది వాడచ్చా లేదో నాకు తెలియదు, అందుకని మేడం ఒకసారి కనుక్కున్నాను. అంటే మీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారా ఆ టాబ్లెట్? చేశారు మేడం, 5 months వాడమని చెప్పారు కదా. సో ప్రాబ్లం ఏం లేదు అది వాడితే. బట్ ఇప్పుడు మీకు వామిటింగ్స్ ఎక్కువ ఉన్నాయి, అదేనా మీ ప్రాబ్లం? అవును మేడం. సో మీకు వామిటింగ్స్ ఎక్కువ ఉంటే ఫస్ట్ మీరు మీల్ ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోవాలి. అంటే టైం ప్లానింగ్, మెన్యూ ప్లానింగ్ది ఎవ్రీ 2 hours తీసుకోండి. మీరు ఒకటేసారి లార్జ్ బల్కీ మీల్స్ తీసుకోవడం కాకుండా ఎవ్రీ 2 hours గ్యాప్ ఇచ్చి స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి మీరు. దానివల్ల మీకు వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది. అండ్ ఈట్ సంథింగ్ విచ్ ఇస్ థిక్ ఇన్ కన్సిస్టెన్సీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లంచ్ స్టార్ట్ చేసే ముందు ఒక థిక్ సూప్ లేదంటే వెజిటబుల్ సలాడ్ అట్లా తీసుకోండి ఫస్ట్, ఒక అపిటైజర్ లాగా. తీసుకున్న తర్వాత ఒక 1/2 an hour గ్యాప్ ఇచ్చి దెన్ మీరు లంచ్ తీసుకోండి. అట్లా ఎవ్రీ 2 hours కీప్ ఈటింగ్ సంథింగ్. మీకు వామిటింగ్ సపోజ్ అయినా కూడా ఒక 1/2 an hour గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏదైనా తీసుకోండి. స్ప్రౌట్స్ కానీ లేదంటే సంథింగ్ లైక్ మిల్క్ ఆర్ అ ఫ్రూట్. అట్లా ఎవ్రీ 2 hours కీప్ ఈటింగ్ సంథింగ్. సో దానివల్ల మీకు వామిటింగ్ సెన్సేషన్ డెఫినెట్గా తగ్గుతుంది. మేడం, అలాగే 3rd trimester ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి? సో 7th, 8th, 9th months టైంలో సో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇప్పుడు 7th, 8th and 9th month
they are coming closer to the delivery date. So now this is also a very crucial phase. ఎందుకంటే like stomach lopala, mother's stomach lopala, the fetus is growing and developing. So this time the mother has to be extra careful. ఓకే ఆల్ రైట్. అండ్ ఈ టైంలో ఏంటంటే క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి, ఫుడ్ క్రేవింగ్స్. దే ఫీల్ లైక్ ఈటింగ్ స్వీట్ ఫుడ్స్, సమ్ పీపుల్ ఫీల్ లైక్ ఈటింగ్ హైలీ స్పైసీ ఫుడ్స్, సమ్ పీపుల్ ఫీల్ లైక్ ఈటింగ్ నాన్ ఎడిబుల్ సబ్స్టెన్సెస్. నాన్ ఎడిబుల్ అంటే మన హెల్త్కి మంచివి కానివి కూడా తినాలనిపిస్తుంది. సంథింగ్ లైక్ clay or they feel like eating chalk pieces, they feel like eating soil, ఇట్లాంటివి నాన్ ఎడిబుల్ సబ్స్టెన్సెస్. ఆ క్రేవింగ్ వస్తుంది అంటే బికాస్ ఆఫ్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఇన్సైడ్. బట్ దే షుడ్ కీప్ అ స్టాక్. అంటే వాళ్ళకు ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు అలాంటి క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి ఫర్ నాన్ ఎడిబుల్ సబ్స్టెన్సెస్. సో ఇమీడియట్లీ ఫస్ట్ దే షుడ్ ఎవ్రీ మంత్ దే షుడ్ గెట్ దేర్ చెకప్స్ డన్ ఫ్రీక్వెంట్లీ. అండ్ కమింగ్ టు ద డైట్ ఆస్పెక్ట్, న్యూట్రిషన్ ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళు దే షుడ్ ఎన్షూర్ దట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అయితే డెఫినెట్లీ దే షుడ్ ఇంక్లూడ్ ఇన్ దేర్ డైట్. ఓకే. అండ్ ఎవ్రీడే 2 డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అలా ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకు అన్ని మల్టీవైటమిన్స్, అన్ని మల్టీ మినరల్స్ బాడీలో ఉంటాయి. ఏది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దే డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ సర్టన్ ఫుడ్ ఐటమ్స్, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా దే షుడ్ ఎన్షూర్ దట్ దే ఆర్ ఈటింగ్ ద రైట్ ఫుడ్ ఐటమ్స్. అండ్ B12 రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. వైటమిన్ B12ని దే ఆల్సో కాల్ ఇట్ అస్ సయనోకోబాలమిన్. సో ఈ వైటమిన్ B12 అనేది ఇట్ ఈస్ ఓన్లీ ప్రెసెంట్ ఇన్ యానిమల్ ఫుడ్స్, అంటే మాంసాహారంలోనే ఉంటుంది వైటమిన్ B12 అనేది. వెజిటేరియన్స్కి B12 డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ డెఫిషియన్సీ రాకుండా ఉండడానికి దే కెన్ టేక్ అ వైటమిన్ B12 సప్లిమెంట్ ఫర్ వెజిటేరియన్స్. So in the next the last trimester they should be more careful and they should eat a balanced diet with good water intake, good protein intake, and iron rich foods are very important. And calcium rich foods kuda compulsory ga teeskovali. And they should include more of vegetable salads, fruit salads, soups, buttermilk, ilantivi ekkuva teeskovali, healthy food items. కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, కేక్స్, జంక్ ఫుడ్ అన్నీ కొన్ని రోజులు అవాయిడ్ చేసి, హైలీ స్పైసీ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేసి దే షుడ్ ఎంఫసైజ్ ఆన్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ స్పెషలీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను బెంగళూరు నుండి సుభాషిణి నా పేరండి. ఓకేనండి. మా అమ్మాయికి ఇప్పుడు ఆల్మోస్ట్ 11th వీక్ కంప్లీట్ అయింది. 12th వీక్ ఇంకో 3 days లో కంప్లీట్ అవుతుంది అనుకుంటా. తనకు ఆఫ్ సైడ్ తలనొప్పి అని ఒక 3 days నుండి బాధపడుతుంది. అది ఎందుకు వచ్చిందో నాకు అర్థం అవడం లేదు. ఓకే, దానికి రెమెడీ ఏమంటారు? ఓకే మా, హెడేక్ ఇస్ అ కామన్ సిమ్టమ్. అంటే ఇన్ ద ఫస్ట్ ట్రైమెస్టర్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ హెడేక్ అనేది కామన్ సిమ్టమ్ ఉంటుంది. బట్ అది ఎందుకు వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన స్లీప్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉండాలి. అంటే స్లీపింగ్ ప్యాటర్న్స్ అట్లీస్ట్ రోజుకి 8 hours అన్నా పడుకోవాలి తను నైట్ టైం. స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ వాటర్ మంచిగా తీసుకోవాలి, బాయిల్ వాటర్ అట్లీస్ట్ 3 to 4 liters వాటర్ మంచిగా తాగాలి. అండ్ గ్రీన్ టీ ఈజ్ అ సొల్యూషన్ ఫర్ ఇట్. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. నార్మల్ మిల్క్ టీ కంటే గ్రీన్ టీ ఈజ్ మోర్ న్యూట్రిషియస్, అందులో వైటమిన్స్ కూడా ఉంటాయి. సో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల హెడేక్ డెఫినెట్లీ రెడ్యూస్ అవుతుంది. మేడం, అలాగే ఇప్పుడు చూసుకుంటే కాలర్స్ అందరూ కూడా వాళ్ళకు వచ్చే డిఫరెంట్ సిమ్టమ్స్కి భయపడుతున్నారు. సో వాళ్ళు కొంచెం టెన్షన్గా కూడా ఫీల్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. సో జనరల్గా వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక డెలివరీ వరకు కూడా సో ఒక గర్భిణికి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, అంటే దానికోసం మనం భయాందోళన చెందకుండా సో హ్యాపీగా ఉండాలంటే ముందుగా వాళ్ళకు ఒక అవగాహన కల్పిస్తే మంచిది కాబట్టి సో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, అవి కామనా కాదన్న విషయం ఒకసారి చెప్పండి. ఓకే, సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ కన్సెప్షన్ టు డెలివరీ అయ్యే వరకు. లైక్ ఫర్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి బేసింగ్ ఆన్ ద బాడీ మెటబాలిజం. ఒక్కొక్కరు బాడీ టైప్ని బట్టి దే విల్ హ్యావ్ డిఫరెంట్ హార్మోనల్ చేంజెస్, బట్ దే హ్యావ్ డిఫరెంట్ సిమ్టమ్స్. నౌ హెడేక్ ఈజ్ అ వెరీ కామన్ సిమ్టమ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. So there are some simple tips to prevent those things. Constipation kuda ekkuva vache chance untadi during pregnancy. And they'll even have heartburn sensation. Ante burning sensation in the heart. Adi koncham highly spicy foods takkuva cheste that should be fine. And they might even have
సపోజ్ షుగర్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, అంటే తీపి స్వీట్ ఎక్కువగా ఐటమ్స్, తినాలనిపించినప్పుడు. ఆ స్వీట్ ఐటమ్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకు డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది డ్యూరింగ్ Okay, ప్రెగ్నెన్సీ. pregnancy time. ఇట్ ఈస్ కాల్డ్ as gestational diabetes. ఓకే, కొంతమంది అది అదేంటంటే- కంటిన్యూ అవుతుందని కూడా చెప్తూ ఉంటారు. అది యాక్చువల్లీ కంటిన్యూ అవ్వదు మోస్ట్ ఆఫ్ దెమ్కి. జెస్టేషనల్ డయాబెటీస్ అది ఓన్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వచ్చేసి ఓకే, ఆఫ్టర్ డెలివరీ మళ్ళీ వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇఫ్ ద డైట్ ఇస్ నాట్ కంట్రోల్డ్ మళ్ళీ అది ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, టైప్ 2 డయాబెటీస్ కింద వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో డైట్ ప్లేస్ అ వెరీ మేజర్ రోల్. అండ్ ఇంకోటి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటూ ఉంటారు. అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ద బ్లడ్ ప్రెషర్ కీప్స్ ఫ్లక్చువేటింగ్ అంటే రోజుకి బ్లడ్ ప్రెషర్ మారుతూ ఉంటుంది. సో ఎన్ష్యూర్ దట్ మీరు సైకలాజికలీ కామ్గా, కూల్గా, స్టేబుల్గా ఉండి కరెక్ట్ డైట్ ఫాలో చేసి మంచిగా ఎక్సర్సైజ్ చేస్తే మీ బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉంటుంది. ఒకవేళ మీరు స్ట్రెస్ తీసుకున్నా, సైకలాజికలీ డిప్రెస్డ్ ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా, ఆర్ ఇఫ్ యు ఆర్ అప్సెట్ అబౌట్ సంథింగ్, దెన్ దెర్ ఇస్ హైపర్ టెన్షన్, అంటే బ్లడ్ Okay. ప్రెషర్ ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అగైన్ దట్ ఈస్ అ కాంప్లికేషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఓకే, వాట్ ఎవర్ ద మదర్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ దట్ విల్ ఎఫెక్ట్ ద ఫీటస్. ఓకే, సో దే హ్యావ్ టు బి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కామన్ సిమ్టమ్సే. ఇంకోటి మార్నింగ్ సిక్నెస్ అంటే ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఎస్ వామిటింగ్ సెన్సేషన్. ఏదైనా తినగానే దే ఫీల్ లైక్ ప్యూకింగ్ అవుట్ ఆర్ వామిటింగ్. సో టు ప్రివెంట్ దట్ వాళ్ళకి ఏంటంటే స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఇవ్వాలి అండ్ సెమీ సాలిడ్ అండ్ కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే ఇట్ షుడెంట్ బి టూ వాటరీ, ఇట్ షుడెంట్ బి టూ హార్డ్, ఇట్ షుడ్ బి సెమీ సాలిడ్. అంటే ఇట్ షుడ్ బి సాఫ్ట్ అండ్ ఇట్ షుడ్ బి ఈజీలీ డైజెస్టెడ్. ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మందికి ఉంటాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది అండ్ దే హ్యావ్ లోవర్ అబ్డామిన్ పెయిన్, లైక్ దే హ్యావ్ బ్యాక్ పెయిన్. స్లీపింగ్ పొజిషన్స్ కొంచెం మార్చి దే షుడ్ ఫస్ట్ ఫీల్ కంఫర్టబుల్. వాళ్ళ బాడీకి వాళ్ళు కంఫర్ట్ ఇస్తున్నారా లేదా అనేది ఫస్ట్ వాళ్ళు దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ Okay. ఆఫ్ దెమ్సెల్వ్స్. ఓకే మేడం, ఇప్పుడు మీరు చెప్పే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా ఇంకేమైనా వస్తే వాళ్ళు ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఇమ్మీడియట్లీ దే షుడ్ అప్రోచ్ అ గైనకాలజిస్ట్. అంటే ఇవి కాకుండా ఇఫ్ దెర్ ఇస్ ఎనీ అదర్ సీరియస్ కాంప్లికేషన్ ఏంటంటే సపోజ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇన్ ద లాస్ట్ ట్రైమెస్టర్ 7th, 8th and 9th monthలో ఇన్ కేస్ ఇఫ్ దే సీ అ బ్లడీ డిశ్చార్జ్, ఓకే, ఇన్ కేస్ ఇఫ్ దే సీ దే షుడ్ ఇమ్మీడియట్లీ కన్సల్ట్ అ గైనకాలజిస్ట్. దట్ ఈస్ అ సీరియస్ కాంప్లికేషన్. మేడం అలాగే ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఒక బిడ్డ అయితే ఓకే, ఒక్కోసారి వాళ్ళకి ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ కన్ఫర్మ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు ఇంకా టెన్షన్ ఫీల్ అవుతారు, ఇప్పుడు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఒకరంటేనే ఎక్కువ తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్న టైంలో అండ్ ట్విన్స్ ట్రిప్లెట్స్ అంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. కాబట్టి అలాంటి పర్టికులర్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ మదర్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో ఇప్పుడు ఈ ట్విన్ ప్రెగ్నెన్సీ అండ్ ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీలో ఫీటల్ గ్రోత్ అండ్ మెటర్నల్ హెల్త్ దే ఆర్ డైరెక్ట్లీ ఇండికేటెడ్ ఆన్ సఫిషియంట్ వెయిట్ గెయిన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు బేసికలీ వాట్ యాజ్ అ డైటీషియన్ ఏంటంటే ఐ ఫోకస్ ఆన్ ద మదర్స్ హెల్త్ అండ్ ద వెయిట్ గెయిన్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ, స్పెషలీ ఇన్ ట్విన్ ప్రెగ్నెన్సీ అండ్ ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ. ఈ టైంలో వాళ్ళు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ వాళ్ళు ఓవర్ ఈటింగ్ చేయాల్సిన అవసరం లేదు, అంటే అతి ఎక్కువగా తినాల్సిన అవసరం లేదు. బట్ రైట్ క్వాంటిటీస్లో కరెక్ట్ ఆహారం తీసుకోవాలి. అండ్ దే షుడ్ ఎంఫసైజ్ మోర్ ఆన్ హై ప్రోటీన్ ఫుడ్స్. ఎక్కువగా ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి, జింక్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి. జింక్ అనేది ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ మైక్రో మినరల్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. చాలా తక్కువ అమౌంట్స్లో అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఉంటుంది అది జింక్ అనేది. సో దే కెన్ టేక్ జింక్ సప్లిమెంట్ or they can eat a wide variety of fruits and vegetables. Especially in twin and triplet pregnancies, what I suggest them is they should emphasize more on iron rich foods, calcium rich foods and micro and macronutrients అన్ని ఎక్కువగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఐ యూజువలీ సజెస్ట్ దెమ్. అంటే వాళ్ళ ఆహారపు అలవాట్లు కనుక్కొని బేస్డ్ ఆన్ దట్ అండ్ బేస్డ్ ఆన్ హర్ కరెంట్ వెయిట్ ఐ యూజువలీ టెల్ హర్ హౌ టు ఇంప్రూవ్. అంటే వెయిట్ గెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఫర్ ద in this 9 months period, at least a pregnant mother should gain up to 10 to 12 kgs. ఓకే, సో బేబీ ట్విన్స్ ఉన్నా ట్రిప్లెట్స్ ఉన్నా సింగిల్ బేబీ ఉన్నా సరే వాళ్ళు ఇంత వెయిట్ 10 to 12. In case వాళ్ళు ట్విన్స్ ఆర్ ట్రిప్లెట్స్ ఉంటే ఇట్ మైట్ వేరీ ఫ్రమ్ 1 to 2 kgs. ఓకే, అంతకంటే పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ ఇప్పుడు మదర్ న్యూట్రిషన్ ఎలా ఉంటుందో బేబీది బర్త్ వెయిట్ అనేది అలా ఉంటుంది. సో ద ఇన్ఫెంట్స్ బర్త్ వెయిట్ ఇస్ ద మోస్ట్ రిలయబుల్ ఫ్యాక్టర్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద బేబీ
is 3 kgs and another baby is weighing 2 kgs. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, దెర్ ఇస్ అన్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద న్యూట్రిషన్. ఒక చైల్డ్కి ఎక్కువ న్యూట్రిషన్ పోయింది, ఒక చైల్డ్కి తక్కువ న్యూట్రిషన్ వచ్చింది. దానివల్ల ద వెయిట్ గెయిన్ ఇస్ డిఫరెంట్. ఐ మీన్ ద వెయిట్ ఆఫ్ ద ఇన్ఫెంట్స్ ఆర్ డిఫరెంట్. సో అలా కాకుండా ఉండాలి అంటే దే షుడ్ టేక్ ఆప్టిమల్ న్యూట్రిషన్. ఇప్పుడు బ్యాలెన్స్ డైట్ అని మనం మాట్లాడుతున్నాం, బట్ క్వాంటిటీస్ అనేది క్లారిటీ ఉండాలి వాళ్ళకు. లైక్ ఎంత తీసుకోవాలి, వాట్ ఈస్ ద క్వాంటిటీ, వాట్ ఈస్ ద క్వాలిటీ, అండ్ ఎలాంటి ఆహారం వాళ్ళు తీసుకుంటున్నారు అనేది వాళ్ళకు ఫస్ట్ ఐడియా అనేది ఉండాలి. సో దట్ ఐడియా దే ఓన్లీ గెట్ వెన్ దే సిట్ విత్ అ డైటీషియన్ అండ్ దే కెన్ ప్లాన్ మెన్యూస్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ డైటీషియన్. అండ్ అలాగే ఇప్పుడు చెప్తూ ఉంటాం కదా, గర్భిణీ స్త్రీలు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు, బయట తెలిసిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. నిజానికి వాళ్ళకి బ్యాలెన్స్ డైట్ ఏంటో తెలీదు. సో వన్స్ ఎవరైతే గర్భిణీ స్త్రీ ఉంటుందో బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏ ఆహార పదార్థాలు ఇన్వాల్వ్ చేయాలి, ఏ విధంగా తీసుకోవాలి, అసలు బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి? లైక్ వాళ్ళు రోజు తీసుకునే ఆహారంలోనే కొన్ని అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఐ యూజువలీ సజెస్ట్ దెమ్. అంటే కొన్ని ఐటమ్స్ వాళ్ళకి మెన్షన్ చేస్తే దే కెన్ మోడిఫై ద డైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ డ్రింకింగ్ మిల్క్ ఇన్ ద మార్నింగ్ అనుకోండి, ఆ మిల్క్లో ఐ టెల్ దెమ్ టు యాడ్ సమ్ ప్రోటీన్ సప్లిమెంట్, లైక్ సమ్ ప్రోటీన్ పౌడర్ ఐల్ మెన్షన్. ఆర్ ఐల్ టెల్ దెమ్, సపోజ్ అది అవైలబిలిటీ లేదు అనుకుంటే ఐల్ టెల్ దెమ్ సంథింగ్ లైక్ డ్రై ఫ్రూట్స్ని పౌడర్ లాగా చేసుకొని దే కెన్ మిక్స్ ఇట్, సమ్ అడిషనల్ రిక్వైర్మెంట్స్. సో దట్ వే దట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఇన్ ద మదర్స్ బాడీ. అంతేకాకుండా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, మెనీ పీపుల్ వాళ్ళకి అసలు అలవాటే ఉండదు ఫ్రూట్స్ రోజు తీసుకోవడం. సడన్లీ వెన్ దే బికమ్ ప్రెగ్నెంట్ దే విల్ బీ అండర్ ద ప్రెషర్, ఓకే వీ హ్యావ్ టు ఈట్ ఫ్రూట్స్ అనేసి. ఫ్రూట్స్ నచ్చని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇఫ్ దే డోంట్ లైక్ ఫ్రూట్స్ దే కెన్ హ్యావ్ ఇట్ ఇన్ అ జ్యూస్ ఫామ్, ఓకే దే కెన్ హ్యావ్ ఇట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఎన్నో రెసిపీస్ ఉన్నాయి. సో ఐ మోడిఫై ఇట్ అకార్డింగ్ టు ద పర్సన్స్ టేస్ట్ అండ్ ద ఫుడ్ హ్యాబిట్స్. అంతేకాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లెయిన్ రైస్, చాలామంది దే ఈట్ రైస్ ఈటర్స్. మన సౌత్ ఇండియన్స్ ఏంటంటే రైస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, స్పెషలీ వైట్ రైస్. వైట్ రైస్లో అసలు వైటమిన్స్ ఉండవు, ఫైబర్ ఉండదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ జస్ట్ స్టార్చ్ అంతే. అందులో మీకు ఏం న్యూట్రిషనే ఉండదు. సో వాట్ ఐ టెల్ దెమ్ ఇస్ వైట్ రైస్ కంటే దే కెన్ హ్యావ్ అన్పాలిష్డ్ రైస్ ఆర్ ఆర్గానిక్ రైస్, లేదంటే బ్రౌన్ రైస్, సంథింగ్ అంటే వాళ్ళ అఫోర్డబిలిటీ, వాళ్ళకి ఈజీలీ అవైలబుల్ ఉండాలి, లోకలీ అవైలబుల్, సంథింగ్ విచ్ ఇస్ హెల్దీ, టేస్టీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఓకే సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఐ యూజువలీ ప్లాన్ ద బ్యాలెన్స్ డైట్. అండ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. సమ్ పీపుల్ దే ఆర్ లాక్టోజ్ ఇంటాలరెంట్, అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ వాళ్ళకి పడవు. సో అలాంటి వాళ్ళకి అగైన్ ఐ హ్యావ్ టు ప్లాన్ ఎ డిఫరెంట్ డైట్. అంటే మిల్క్కి సబ్స్టిట్యూట్ చెప్తానమాట, సంథింగ్ లైక్ ఆల్మండ్ మిల్క్ ఆర్ సాయ్ మిల్క్. అది కూడా తీసుకోలేము అంటే అట్లీస్ట్ కర్డ్ ఆర్ బటర్ మిల్క్ అని చెప్తాను. ఇఫ్ దే కెనాట్ ఈట్ ఎనీథింగ్ ఇన్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ దెన్ ఐ సజెస్ట్ దెమ్ అ సప్లిమెంట్, కాల్షియం సప్లిమెంట్. సో అట్లా డిఫరెంట్ కండిషన్స్కి they should ensure that they are taking a balanced diet according to their food habits. Basically most important dietary guidelines ఏంటంటే fruits and vegetables are very important during pregnancy, and especially 2 fruits avoid చేయాలి ప్రెగ్నెన్సీలో. ఓకే papaya and pineapple should be avoided during pregnancy, ఓకే because these 2 might induce abortions and other complications. ఓకే సో దాని గురించి కూడా విల్ టాక్ ఇన్ డీటెయిల్. కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా అండి. ఓకే రండి, మీకున్న డౌట్ ఏంటో డాక్టర్ కిరణ్మయ్య గారు ఉన్నారండి, చెప్పండి వారితో. టీవీ చూడొద్దమ్మా దయచేసి, టీవీ చూడకుండా మీకున్న సమస్య ఏంటో చెప్పండి, వాల్యూమ్ పూర్తిగా తగ్గించండి. హలో చెప్పండి మీ సమస్య ఏంటి? ఓకే, మరొక కాలర్ ఉన్నారండి. హలో, ఇప్పుడు 8th మంత్ అండి. ఓకే చెప్పండి. కడుపులో మంట బాగా వస్తుందండి, కడుపులో మంట, తర్వాత టాబ్లెట్స్. హలో, 8th మంత్ కడుపులో మంట ఎక్కువగా ఉంది. అవునండి, టాబ్లెట్స్ వాడమని చెప్పి ఇచ్చారు, ప్యాన్ 40. ఏం తిన్నా డైజెస్ట్ అవ్వట్లేదు. ఓకే, టాబ్లెట్స్ వాడమని ఇచ్చారు, అది వేసుకున్న తర్వాత కాసేపు నార్మల్ అవుతుంది, మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్ కానీ లేకపోతే కడుపులో మంట కానీ వస్తుంది. ఏం చేయమంటారు? ఓకేనండి. ఓకే, బేసికలీ మీకు గ్యాస్ట్రైటిస్ లాగా ఉన్నట్టుంది. సో మీరు ఫస్ట్ హైలీ స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఉప్పు కారము అవి కొంచెం తగ్గించుకోవాలి మీరు డైట్లో. అండ్ ఎక్కువ మసాలా ఫుడ్స్ అవన్నీ తీసుకోవద్దు. టేక్ సంథింగ్ లైక్ కిచిడి.
కిచిడి అంటే మెత్తగా ఉడికించుకున్న అన్నంలో యూ కెన్ మ్యాష్ దాల్ అండ్ సమ్ క్యారెట్స్ మ్యాష్ చేసి బాయిల్ చేసి అందులో మిక్స్ చేసుకొని తినండి. వెజిటేబుల్ కిచిడి, సమ్ సాఫ్ట్ డైట్ లాగా తీసుకోవాలి మీరు. లేదంటే వెజిటేబుల్ ఉప్మా తీసుకోండి విత్ క్యారెట్స్ అండ్ బీన్స్ ఇన్ టు ఇట్. ఆర్ టేక్ సమ్ సాఫ్ట్ అండ్ లైట్ ఫుడ్ తీసుకోండి ఒక 1 వీక్ వరకు. దాని తర్వాత చూస్తాం మరి ఎట్లుందో. స్టమక్ బర్నింగ్ సెన్సేషన్ ఉంది అని అంటున్నారు కదా, స్టమక్ పెయిన్. లిక్విడ్స్ ఎక్కువగా తాగండి. రోజు అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ వాటర్ తాగాలి. అండ్ బ్లాండ్ డైట్ తీసుకోవాలి. బ్లాండ్ డైట్ అంటే స్పైసెస్ అస్సలు లేని డైట్. అంటే పెరుగన్నము, లైక్ కర్డ్ రైస్, డ్రింక్ బటర్ మిల్క్, మజ్జిగ మంచిగా తీసుకోండి, లైమ్ వాటర్ తాగండి. అండ్ ఈవెన్ మార్నింగ్ మీరు ఎప్పుడైతే లేస్తారో అప్పుడు ఇన్ వామ్ వాటర్ యాడ్ సమ్ అజ్వైన్. అంటే అజ్వైన్ తెలుగులో వామ అంటారు కదా, ఆ సీడ్స్ గ్రైండ్ చేసి మేక్ ఇట్ ఇన్ అ పౌడర్ ఫామ్, మిక్స్ ఇట్ ఇన్ వామ్ వాటర్ అండ్ డ్రింక్. అండ్ సాఫ్ట్ డైట్ అనేది ఐఎమ్ సజెస్టింగ్ ఇట్ టు యూ. టేక్ సంథింగ్ లైక్ కర్డ్ రైస్, కిచిడి, దలియా, వెజిటేబుల్ ఉప్మా ఇలాంటివి తీసుకుంటే మీకు ఆ పెయిన్ అనేది తగ్గుతుంది, ఆ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ద స్టమక్. బట్ ఆఫ్టర్ 1 వీక్ ఒకసారి రివ్యూకి వస్తే దెన్ ఐ కెన్ సజెస్ట్ యూ బెటర్. మేడం అలాగే ఈ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొంతమందికి చూసుకుంటే టెస్ట్ చేయించుకున్నాక వాళ్ళకి బేబీ ఉమ్మనీరు తాగేశారు, సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అని చెప్తూ ఉంటారు కదా. నిజానికి అలాంటి సిచ్యువేషన్స్ మనం కొంచెం ఎక్కువగానే చూస్తూ ఉంటాం. సో ఇది ఎంతవరకు కాంప్లికేటెడ్, దీని గురించి మనం భయపడాల్సిన అవసరం ఉందా? భయపడాల్సిన అవసరం లేదు, దీనికి కూడా సొల్యూషన్ ఉంది. లైక్ దే కాల్ ఇట్ యాజ్ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ తక్కువ ఉంటే వాట్ ఈస్ ద సొల్యూషన్ అని అంటారు. సో ఇలాంటి టైంలో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ ఇంక్రీజ్ ద ఫ్లూయిడ్ ఇంటేక్. ఇప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి కరెక్టే, బట్ సమ్ పీపుల్ వాళ్ళు వాటర్ తీసుకున్న వెంటనే దే మైట్ హ్యావ్ వామిటింగ్స్. సో ఐ సజెస్ట్ దెమ్ డిఫరెంట్ ఫ్లూయిడ్స్. దే కెన్ హ్యావ్ సంథింగ్ లైక్ సూప్స్, వెజిటేబుల్ సూప్ ఆర్ చికెన్ సూప్, ఆర్ సంథింగ్ లైక్ buttermilk, lassi or fruit juices, or they can have coconut water, barley water, sago water, ragi kuda they can have it in warm water, they can just mix it, or ragi porridge laga kuda teeskochu. So liquids ఎక్కువగా తీసుకోవడం వల్ల that condition would become normal. And like usually in the 9th month అంటే డెలివరీ అయ్యే టైంలో there is a chance that normal deliveryకి ట్రై చేసే టైంలోనే sometimes the baby might pass the motion in the stomach itself. Okay. So that is a serious complication. Alantappudu the gynecologist will immediately go for a C-section. Okay. So that happens in the 9th month. Or fluid baby ఎక్కువగా తీసేసుకోవడం వల్ల what happens is bronchitis వచ్చే ఛాన్స్ ఉంటుంది after delivery. So for this the mother has to be careful ante. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను బావట్ల నుంచి మాట్లాడుతున్నానండి. ఓకేనండి, మీకు డౌట్ ఏంటో చెప్పండి. ఇప్పుడు 7th మంత్ వచ్చిందండి. హలో, చెప్పండి, వింటున్నాం. 7th మంత్ వచ్చింది. అదే ఏం ఫుడ్ తీసుకోవాలి, ఎలా ఉండాలని. ఓకే. సో మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అమ్మా? వెజిటేరియన్ అండి. ఎగ్స్ కూడా తినరా మీరు? వెజిటేరియన్ ఎగ్స్ తింటాం మేడం. ఎగ్స్ తింటారు కదా, ఓకే. రోజు ఒక బాయిల్డ్ ఎగ్ ఇంక్లూడ్ చేయండి మీరు బ్రేక్ఫాస్ట్తో పాటు. మీరు ఏ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా కంపల్సరీ ఒక బాయిల్డ్ ఎగ్ ఇంక్లూడ్ చేయండి. అండ్ ఇప్పుడు 7th మంత్ ఇస్ లైక్ ద క్రూషియల్ టైమే, అంటే మీరు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. డైలీ అట్లీస్ట్ 2 ఫ్రూట్స్ అన్న తీసుకోండి, మీకు నచ్చిన ఫ్రూట్స్. ఎక్సెప్ట్ పపాయా, పైనాపిల్ కాకుండా వేరేవి మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోండి. అండ్ సపోజ్ మీరు వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఆర్ చపాతీస్ అలాంటివి తీసుకుంటే హెల్త్ వైజ్ మంచివి. లేదంటే మిలెట్స్ తీసుకోండి. మిలెట్స్ అంటే పునాసలు అంటారు తెలుగులో. కొర్రలు, సామెలు, రాగి ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి మీరు డైట్లో. అండ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి. డేట్స్, రోజుకి అట్లీస్ట్ 4 డేట్స్ తినండి. డేట్స్ అంటే ఖజూర్. అండ్ వీలైతే ఆల్మండ్స్ కూడా తీసుకోండి, అంటే బాదాం. రోజు మార్నింగ్ మిల్క్లో మీరు ఆల్మండ్స్ మిక్స్ చేసుకొని యూ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ మిల్క్ అండ్ డ్రింక్ ఇట్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ న్యూట్రిషన్ టిప్స్ ఫర్ యూ. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో, కాల్ కలిసింది, మాట్లాడండి. చెప్పండి మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
టీవీ చూడొద్దండి, వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో, ఓకే, కాల్ కట్ అయినట్టుంది మేడం. అయితే డెలివరీకి ముందు, డ్యూరింగ్ డెలివరీ టైంలో చాలా వరకు కూడా ఫుడ్ నచ్చింది తినండి అని చెప్పి అంటారు, చాలా వరకు వాళ్ళకి నచ్చింది పెడతారు అండ్ కేర్ తీసుకుంటాం మనం. కానీ ఆఫ్టర్ డెలివరీ చూసుకుంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు, కొంతమందికి అవగాహన లేక వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, ఇంకొన్ని కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఆఫ్టర్ డెలివరీ మదర్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో పోస్ట్ డెలివరీ ద డైట్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ లాక్టేషన్ డైట్ అనమాట, లైక్ ఆఫ్టర్ డెలివరీ. సో మదర్ మంచి బలమైన ఆహారం తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం వెయిట్ గెయిన్ ఎక్కువగా కూడా కావద్దు ఆఫ్టర్ డెలివరీ. సో మోస్ట్ ఆఫ్ ది మదర్స్ ఏంటంటే దే ఆర్ వెరీ కాన్షియస్ ఆఫ్ వెయిట్. సో వాళ్ళు అడుగుతూ ఉంటారు, నన్ను వెయిట్ గెయిన్ ఎక్కువ అయిపోతాము మేము ఆఫ్టర్ డెలివరీ, మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ లాక్టోగాగ్స్ అండ్ గ్యాలెక్టోగాగ్స్. అంటే ఫస్ట్ దే షుడ్ ఎన్ష్యూర్ దట్ వాళ్ళ మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడానికి ఫర్ ద నెక్స్ట్ 6 months ఆఫ్టర్ డెలివరీ వాళ్ళు లాక్టేటింగ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కాల్షియం రిచ్ ఫుడ్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, ఇందులో ఈ కాల్షియం అండ్ ప్రోటీన్ కంటెంట్ వల్ల మదర్కి మిల్క్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆరల్స్ వాళ్ళ లాక్టేషన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. బికాస్ చాలామంది మదర్స్ వాళ్ళ మిల్క్ ప్రొడక్షన్ సరిగా ఇవ్వకపోతే దే ఆర్ ఫీడింగ్ దేర్ బేబీస్ విత్ ఫార్మ్యులా ఫీడింగ్స్, బాటిల్ ఫీడింగ్, వేరే ఫార్మ్యులా ఫీడ్స్ ఇస్తున్నారు. అది అంత బలమైన ఆహారం కాదు చిన్నపిల్లలకు. సో లాక్టేషన్ డైట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. దే షుడ్ ఇంక్లూడ్ మోర్ ఆఫ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ లైక్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. అండ్ సెసమీ సీడ్స్ అంటే నువ్వులతో తయారు చేసిన స్వీట్స్ ఎన్నో ఉంటాయి. నువ్వు లడ్డు అంటారు విత్ సమ్ జాగరీ అండ్ డ్రై ఫ్రూట్స్. సో దిస్ ఇస్ వెరీ న్యూట్రిషియస్. సపోజ్ నువ్వులు ఐ మీన్ ఆ స్వీట్ నచ్చకపోతే దే కెన్ గ్రైండ్ ద సీడ్స్, సెసమీ సీడ్స్ని గ్రైండ్ చేసి పౌడర్ లాగా చేసి దే కెన్ డ్రిజిల్ ఇట్ ఇన్ ఎనీ ఆఫ్ ది కర్రీస్. సో దీస్ ఆర్ ఆల్ సమ్ టిప్స్ టు ఇంక్రీజ్ ద మిల్క్ ప్రొడక్షన్. మిల్క్ కంపల్సరీ డైట్లో ఇంక్లూడ్ చేయాలి. మదర్ షుడ్ డ్రింక్ వెల్ బికాస్ వాట్ ఎవర్ ద మదర్ ఈస్ ఈటింగ్ it is getting transformed in the form of milk to the baby. బేబీకి అది మిల్క్ లాగా కన్వర్ట్ అయి వస్తుంది. సో మదర్స్ మిల్క్ ప్లేస్ అ గుడ్ రోల్. ఆ మిల్క్ కూడా ఇంక్రీజ్ ఎలా అవ్వాలో ఐ యూజువలీ టెల్ సమ్ ఇంపార్టెంట్ ఫుడ్ ఐటమ్స్ టు ద లాక్టేటింగ్ మామ్స్. ఓకే. సో మేడం, చివరిగా ఈ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు భయాందోళన చెందకుండా సో ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఈ కరోనా టైంలో ఎస్పెషల్లీ వాళ్ళు ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలో కొంచెం షార్ట్కట్లో క్లియర్గా తెలియజేసేయండి. యా, సో ఫైనలీ ఐ వాంట్ టు సే టు ఆల్ ద ప్రెగ్నెంట్ మదర్స్ ఏంటంటే మెయింటైన్ అ హెల్దీ బ్యాలెన్స్డ్ వెయిట్ అండ్ వెయిట్ గెయిన్ మీరు లైక్ కరెక్ట్గా అయ్యేటట్టు చూసుకోండి. మంత్లీ యూ కీప్ చెకింగ్, అంటే మానిటర్ చేసుకోవాలి మీరు. అండ్ కరెక్ట్ ఆహారం తీసుకోవాలి. అండ్ నేను చెప్పిన టిప్స్ అన్నీ మీరు కరెక్ట్గా పాటించండి, లైక్ ఆల్ ద హెల్దీ న్యూట్రిషన్ టిప్స్ అనేది దట్ విల్ హెల్ప్ యూ ఇన్ మెయింటైనింగ్ అ హెల్దీ లైఫ్ స్టైల్. అంటే ఇట్స్ లైక్ అ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మీకు. అండ్ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బికాజ్ బయట అస్సలు బాగాలేదు అండ్ ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఈ కరోనా వైరస్. సో అది రాకుండా ఉండడానికి మీరు సేఫ్గా ఇంట్లోనే ఉండండి. ఓన్లీ ఇఫ్ ఇట్ ఇస్ అన్ ఎమర్జెన్సీ ప్లీజ్ కమ్ అవుట్ అండ్ హ్యావ్ ద ఫ్రీక్వెంట్ హాస్పిటల్ విజిట్స్ అయితే ఉండొద్దు. ఎప్పుడైతే మీకు ఫీటల్ స్కాన్స్ ఉంటేనే మీరు హాస్పిటల్కి రండి. అండ్ we even have consultation facility at Apollo Cradle, and diet related queries unna kuda you all can approach me. So I would like to say that healthy weight meer maintain cheskuntu healthy balanced food anedi meeru definitely include cheyali meer diet lo. And one more thing I want to say is ఎవ్రీ 20 daysకి కీప్ చేంజింగ్ ద వెజిటబుల్ ఆయిల్స్. మీరు ఇంట్లో వాడుతున్న కుకింగ్ ఆయిల్స్ మీరు చేంజ్ చేస్తూ ఉండాలి. లైక్ గ్రౌండ్ నట్ ఆయిల్, సెసమీ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, ఎవ్రీ 20 daysకి కీప్ చేంజింగ్. ఈ 2 వెజిటబుల్ ఆయిల్స్ మిక్స్ మాత్రం చేయొద్దు ఒకటేసారి, బట్ కీప్ చేంజింగ్ దెమ్. చేంజ్ చేస్తూ ఉండడం వల్ల మీ బాడీలో అన్ని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. సో ప్లీజ్ ఇంక్లూడ్ ఆల్ దీస్ food items which I mentioned. And non-vegetarians unna vallu include chicken, fish and eggs in your diet, especially who are non-vegetarians. Vegetarians include paneer and tofu ante soya paneer, soya beans, rajma, chole, soya chunks, ilanti food items definitely weekly 3 times anna consume cheyali vegetarians. So these are some of the important tips and guidelines.
డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అండ్ ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి, క్లీన్ అండ్ హైజీనిక్ ప్రాక్టీసెస్ మెయింటైన్ చేయాలి. లైక్ ఫుడ్ ఐటమ్స్ తినే ముందు మంచిగా వాష్ చేసి యూ నీడ్ టు మెయింటైన్ ద బేసిక్ హైజీన్ ప్రాక్టీసెస్. థ్యాంక్ యూ కిరణ్ మయ్య గారు. ఇవాల్టి హెల్ప్ లైన్ కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా కూడా గర్భిణీ స్త్రీలు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ డెలివరీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలనే విషయం కూడా పూర్తి క్లియర్గా మా అందరికీ తెలియజేశారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదండి, గర్భిణీ స్త్రీలు ఏమాత్రం భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ కరోనా సమయంలో కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండి సరైన ఆహారం తీసుకున్నట్లయితే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేయకుండా వాళ్ళ యొక్క డెలివరీ అనేది సాఫీగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కొంచెం అవగాహన అనేది పెంచుకుంటే సరిపోతుంది. మరి ఇది ఇవాల్టి మన హెల్ప్ లైన్ కార్యక్రమం. మళ్ళీ రేపటి హెల్ప్ లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.